హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడైతే మేమందరం కలిసి మళ్ళీ ఇక్కడ అరిసెలు అయితే చేసామండి. చూడండి, ఇక్కడైతే రేషన్ మేమైతే నేను ఒక 3 కిలోలు తీసుకున్నానండి. నైట్ అంతా నేను నానబెట్టేసి ఉదయం 10 గంటలకైతే నేను పిండి పట్టించేసాను. అక్కడ 3 కిలోల బియ్యానికైతే 2 కిలోలు నేను పాకం బెల్లం తెప్పించుకున్నానండి. అలాగే ఇక్కడైతే చూడండి, నువ్వులైతే ఒక 1/4 కేజీ దాకా అయితే తెప్పించుకున్నాం. మరి ఇక్కడ బెల్లం అయితే కవర్లు అయితే చక్కగా అయితే మరి చిన్న రాయితో అయితే ఇలాగా మరి చిన్న చిన్న ముక్కలు అయితే చేసేస్తామండి. మీరు ఇలా కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు, రోట్లు వేసి దంచవచ్చు. కానీ ఇక్కడ కవర్లు వేసే బదులు నేను రోట్లు వేసి కొద్దిగా అలాగా కచ్చపచ్చగా దంచుంటే బాగుండేది. మరి అయితే ఇక్కడైతే కవర్తోనే మరి చక్కగా కవర్ అంటుకోకుండా అన్ని బెల్లం అయితే మరి మా బాబు అయితే ఇక్కడైతే చక్కగా అయితే కొడుతున్నాడు. కొట్టేసేసి నీట్గా వేస్తున్నాడండి. ఇక్కడ నేనైతే మీకు వాటర్ చూపించడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్, వీడియో తీయలేకపోయాను. ఇక్కడ ఈ బెల్లానికి తగ్గట్టు నేను ఒక 1/2 కేజీ వాటర్ అయితే పోసాను. అంటే ఒక 1/2 లీటర్ వాటర్ పోసాను. నాకైతే 1/2 గ్లాస్ అయితే 2 గ్లాసులు పోసాను. ఇక్కడ ఆ బెల్లం అంతా అలాగ వాటర్లో వేసి కరిగే లోపల పిండి అయితే జల్లించి పెట్టుకోవాలండి. చెమ్మ ఆరిపోకుండా, పిండిలో ఉన్న తేమ అనేది ఆరిపోకుండా మనం అదుముకుంటూ చక్కగా అయితే పిండి అయితే జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు నూక లేకుండా మనకి సాఫ్ట్గా అనేది ఉండాలి. అలా ఉంటేనే మనకు బాగుంటుంది. ఇట్లా పిండి జల్లించేటప్పుడు అదిమి పెట్టుకోవాలండి. ఇక్కడ బెల్లం అంతా మరి నల్లగొట్టేసేసి వాటర్లో వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఈ బెల్లం అంతా కరిగే లోపల మనకి పిండి అయితే నీట్గా మనము మరి ఇలాగ జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసి అదిమి పెట్టేసేసుకుంటున్నాము. ఇక్కడ చక్కగా అయితే మరి చక్కగా నేనైతే అదిమి పెట్టేసేసాను. ఇక్కడైతే పాకం చూడండి, నాకు బెల్లం గడ్డలన్నీ కూడా చక్కగా కరిగిపోతూ ఉన్నవి. ఇలా కరిగిన మరి ఈ యొక్క బెల్లం వాటర్ని ఒక స్ట్రెంజర్తో మనమైతే చక్కగా వడగట్టుకోవాలండి. వడగట్టుకున్నప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడాను మనకి లేకుండా నీట్గా అయితే ఫ్రెష్గా బాగుంటుంది. అందులో మనకి చెత్త అంటే చెరుకులో ఉన్న డస్ట్, అలాగే ఇంకేదైనా మట్టి పిల్లలు లాంటివి ఇలాంటివి ఏదైనా డస్ట్ అయితే ఉంటుంది కదా, అవేమీ లేకుండా మనకైతే నీట్గా అయితే ఇక్కడ ఒక స్ట్రెంజర్తో మనము నీట్గా వడకట్టేసుకుంటున్నాము. ఇక్కడ మీరు అలా చేసుకోండి. అలా చేసుకునే దానివల్ల చాలా బాగుంటుంది. ఇక్కడ స్ట్రెంజర్లో మనకైతే వడకట్టేసుకున్నాక ఏమైతే చెత్త అయితే లేదండి, డస్ట్ అయితే ఏం లేదు. తిరిగి నేను అదే బౌల్లో అయితే మరి పోసేసుకున్నాము. అక్కడ పోసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించామండి. చూడండి, పిండి కూడా నేను ఎంత నీట్గా మరి చక్కగా అయితే అదిం పెట్టేసేసుకొని మరి జల్లిచ్చేస్తాను. ఇక్కడ మనకైతే మరి బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది. మనకి మంచిగా ఉడకాలండి బెల్లం అనేది. అలాగే మనకి లేత పాకం అనేది మనం పట్టుకోవాలి. బెల్లం పాకము పర్ఫెక్ట్గా మనకి రావాలి. అక్కడ కొంత వాటర్ తీసుకొని వేస్తున్నాను కదా, మనకి అక్కడ వేయంగానే అది విడిపోతుంది. అంటే ముద్దకి రావట్లేదు, చూసారు కదండి, ముద్దకి రావట్లేదు. అలా మనకి ముద్దకు వస్తేనే మనకి మనకి పాకం అయితే రెడీ అవుతున్నట్టు. మనకి అలా రాలేదు కాబట్టి ఇంకా మనకి కొంచెం టైం పడుతుంది. దాపు మనకి ఒక 10 మినిట్స్ పైన అయితే 10 to 15 మినిట్స్ అయితే మనకు పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను అలా పట్టుకొని చూస్తున్నా కూడా చేతికి అంటుకోవట్లేదు. చేతికి ఒక గమ్ములాగా అంటుకుంది, తీగ పాకంలాగా వస్తుందంటే మనకి చక్కగా అయితే మనకి పాకం రెడీ అవుతుంది అని మనకి అర్థమండి. ఇంకా కూడా నేను వేస్తున్నాను చూడండి. అలా వేస్తున్నా కూడా అంటే ఎక్కువగా కూడా మనకి అక్కడ ముద్దగా పడట్లేదు. అంటే ఇంకా మనకి ఉడకాలని చూడండి, ఎట్లా ఉడుకుతుందో అట్లాగా మనకు ఉడుకుతున్నప్పుడు పాకం రెడీ అవుతుందని. ఇప్పుడు చూడండి, కొంచెం మనకి పాకం రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే నేను లేత పాకం పడుతున్నానండి, ముదురు పాకం కాదు. ముదురు పాకం పట్టేము అని అంటే మనకి అరిసె అనేది బాగుండదు. మనకి అరిసె బాగుండాలి అని అంటే లేత పాకంలాగా మనం పడితేనే మనకి చక్కగా అయితే మనకి అరిసె తమలపాకులాగా ఉంటుంది. ఒకప్పుడు చాలా అరిసెలు అంటే మంచి ఫేమస్ అండి. తమలపాకులాగా అంత మెత్తగా అంత బాగుండేవి. చూడండి, అట్లా వేయంగానే దగ్గర పడిపోయింది అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే చక్కగా మనకి దగ్గరికి పడిపోయింది కాబట్టి మనకి చేతికి తీసుకున్నా కూడా ముద్ద అనేది మనకి చేతికి వస్తుంది. అట్లా వస్తున్నప్పుడే మనకి
పర్ఫెక్ట్గా మనకి పాకం అనేది రెడీ అయిపోయింది అని మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కగా మనకి పాకం రెడీ అయిపోతుంది కదండి. చూడండి అక్కడ కనబడంగానే మళ్ళీ కూడా వేస్తున్నాను నేను అక్కడ, అట్లా మనకి చేతికి వస్తుంది చూసారు కదండి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం దింపేసేసుకొని అక్కడ ఫస్టే కానీ మీరు దింపేసిన వెంటనే నువ్వులైనా వేసుకోవచ్చు, లేదు అని అంటే పిండితో పాటు కొంచెం కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పిండి కొంచెం కొంచెం వేసుకుంటున్నామండి. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మరి అలాగే ఆ పిండి వేస్తున్నప్పుడే నువ్వులు కూడా వేస్తున్నాము. మరి మీరు అలా కావాలన్నా డైరెక్ట్గా మీరు పాకం పట్టిన వెంటనే నువ్వులు వేసేసుకొని పిండి కొంచెం కొంచెమైనా వేసుకోండి, లేదు అని అంటే పిండితో పాటైనా నువ్వులు కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇక్కడైతే మేము ఇలా చేస్తాం, మీకు ఎలా ఇష్టమో అలా చేయండి. కానీ ఎలా చేసినా కూడా పాకం అనేది కరెక్ట్గా మంచి పాకం పట్టుకుంటేనే మీకు అరిసెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే మేమైతే చక్కగా మరి పిండంతా కూడా వేసేసుకొని నీట్గా అయితే మరి ఆ తెడ్డుతో కలుపుకుంటున్నాం. ఇక్కడ వీడియో అయితే మీకు లాంగ్ వీడియో లాగా రాలేదండి. తీసేవాళ్ళు మా పిల్లలైతే తీశారు. అక్కడ కొంత షార్ట్ వీడియో లాగా వచ్చింది, కొంత లాంగ్ వీడియో లాగా వచ్చింది. ఫ్రెండ్స్ మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు మన ఛానల్ని చూడండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా కానీ మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంతవరకు మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇక్కడ అందరం కలిసి అయితే మొన్న మేము ఎట్లా పప్పు చెక్కలు చేసుకున్నామో మరి అలాగే అరిసెలు కూడా మరి చేసుకునే దానికైతే మేమందరం సిద్ధపడి చేసుకుంటున్నామండి. ఇక్కడ చూడండి మరి పిండి అలా కలుపుతుంటే అసలు నోట్లో పెట్టుకొని తినేయాలి అన్నంత కలర్ఫుల్గా చాలా బాగా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. అసలు పాలకోవలాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. పాలకోవ కూడా ఉండదేమో, మరి అంత సాఫ్ట్గా అంత బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్. మరి అంత చక్కగా వేసుకోవాలి. కానీ మనం ఈజీ అనుకుంటాం, కానీ పాకం పట్టినాక మరి పిండి వేసి కలిపేటప్పుడు ఉంటుందండి. మరి అక్కడే మనం బలవంతం కూడా మనకున్న బలవంతం కూడా ఉపయోగించాలి, అంత గట్టిగా ఉంటుంది. మరి మనం కలపాలి, కలిపితేనే మనకి పిండంతా కూడా చక్కగా కలిసిపోతుంది. అలా పట్టుకుంటే చూడండి ఎలా జారిపోతుందో. అక్కడైతే మంచిగా అయితే మేమైతే మరి నీట్గా అయితే పిండంతా వేసేసుకొని మరి ఆ తెడ్డుతో కలిపేసామండి. మరి నాకు 3 కేజీల పిండి పట్టిందా అని అనుకుంటే నేను 1.5 గ్లాసు మరి పిండి అయితే పక్కకు తీసాము. ఎందుకంటే పాకానికి పిండికి పర్ఫెక్ట్గా ఉండాలి, అందుకని నాకు కొంచెం పిండి 3 కేజీల్లో మిగిలింది. ఇలాగా కలిపేసుకున్న పిండిలో మనము నెయ్యి కొద్దిగా వేడి చేసుకొని, నేను ఇక్కడైతే నెయ్యి అయితే ఒక 1/2 కేజీ దాకా అయితే పోసుకున్నాము. మీకు ఇష్టమైతే అలా వేసుకోండి, లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మరి ఆ పిండంతా కలిపేసిన తర్వాత కాస్త టీ బ్రేక్ తీసుకున్నామండి. టీ తాగేసి మరి ఇక్కడైతే బాండిల్ పెట్టేసేసుకొని తగినంత ఆయిల్, మేము ఇంట్లో చేస్తున్నాం కాబట్టి బయట కాదు కాబట్టి మరి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా చేద్దాము. మరి టెన్షన్ పడకుండా అదే బయట పొయ్యి మీద చేసుకుంటే మరి అది మార్నింగ్ టైంలో పెట్టుకుంటే చాలా బాగుండేది. మేము నైట్ టైం పెట్టుకున్నాం కాబట్టి మరి దోమలకి బయట అయితే పెట్టుకోలేకపోయాం ఫ్రెండ్స్, ఇంట్లోనే పెట్టుకొని చేసాము. అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని మరి చక్కగా అయితే ఇక్కడైతే చేసేసుకుంటున్నాము. చూడండి అట్లా చేతికి తీసుకోగానే మనకు ముద్ద అయితే ఎంత పర్ఫెక్ట్గా అయితే చక్కగా వస్తుంది, ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాగ మీరు చేసేసుకోండి, మంచి పర్ఫెక్ట్తో చేసుకోవచ్చు. మరి అరిసెలు అనేది ఇష్టపడని వాళ్ళు ఎవరుండరు కదండి. అరిసెలు మన అమ్మమ్మలు నానమ్మలు చిన్ననాటి నుండి మనము చూస్తూనే ఉంటాము. కానీ చాలా పెద్ద ప్రాసెస్ అని అయితే మనం అనుకుంటాము. సింపుల్ ప్రాసెస్సేనండి, కానీ అక్కడ మనకు కొంచెం మెలకుతో మనము పాకం విషయంలో చూసుకొని మనం చేస్తే చాలా ఈజీ అండి. కానీ 1 కేజీ లేదంటే ఒక 1/2 కేజీ అయితే ఎక్కువ మనుషులు అవసరం లేదు. ఇక్కడ 3 కేజీల పిండి కాబట్టి అందరము మరి చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంతమంది కూర్చొని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా మాకైతే 1.5 గంట లోపలైతే మరి 3 కేజీల పిండి అయితే చేసేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మధ్యలో టీ బ్రేక్ తీసుకున్నాం కదా, అందుకు కొంచెము సమయం అనేది మాకు పట్టింది. లేదనంటే ఒక 1 అవర్లో అయితే అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అంతా. ఎందుకు అనంటే పిండి
మనం జల్లించుకోవడం కానీ, పాకం పట్టుకోవడం కానీ, కాలవడం కానీ, ఒత్తుకోవడం కానీ అన్నీ మనకు 1 అవర్లో అయిపోతుంది. మనుషులు ఎక్కువ మంది ఉంటే మాత్రం. మరి లేదు అనంటే తక్కువ మందితో ఎక్కువ పిండేసుకొని చేసుకుంటే టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇలాగా మనము కాల్చేసిన అరిసెలైతే మరి చెక్కతో మనము ఆయిల్ అంతా ఒత్తేసేసుకొని మనం గడ్డిలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. గడ్డి మీద పరిచేసుకొని పెట్టుకోవచ్చు. మనం పూర్వం పెద్దలు ఉన్నారు కదండి, వాళ్ళైతే అలాగే చేసేవాళ్ళు. ఇక్కడైతే మాకు గడ్డి దొరకలేదు, అరిటాకులు అయితే దొరికాయండి. మరి వాటి మీద అయితే మరి ఒత్తినవన్నీ అందులో వేసాము. ఇక్కడ పిల్లలు చేశారండి. అక్కడ చూడండి, పిల్లలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా మేము చేస్తాం అందరం కలిసి చేయడం కదా, అందుకని పిల్లలకు కూడా ఇచ్చాం. వాళ్ళైతే కొన్ని మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు కాబట్టి అటు ఇటు కొంచెం చేశారు. కానీ ఎట్ట చేసినా కూడా పర్ఫెక్ట్గా అయితే అరిసె అనేది చాలా బాగా వచ్చాయండి. మంచి టేస్ట్ అయితే ఉన్నవి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలాగ అన్నీ కాల్చేసుకొని నీట్గా 2 వైపులు చెక్కల మీద మనం ఒత్తుకొని అక్కడ ఆయిల్ అంతా లేకుండా మరి అరిటాకుల మీద కానీ గడ్డి మీద కానీ ఒక 1 అవర్ దాకా మనము వేసేసి ఆరబెట్టేసేసి మరి ఒక కంటైనర్లో కానీ బౌల్లో కానీ మరి వేసేసుకొని మనకి దగ్గర దాపు నిల్వ ఉండాలి అనంటే 1 ఇయర్ దాకా కూడా ఉంటాయి. మనం అంత సమయం అయితే ఉంచము. ఏదో ఒక 15 డేస్ లోపల, ఒక 10 డేస్ లోపల అందరం తినేసేస్తాం. కానీ ఇక్కడ అందరం కలిసి మేము చేసుకున్నాం కాబట్టి తలా కొద్దిగా మేమైతే అలా తీసేసుకున్నాం. మరి చక్కగా ఇలా చేసేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగున్నవి. నేను చేసేసిన ఒక 1 వీక్ తర్వాత అయితే నేనైతే ఈ యొక్క వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ ఇచ్చి. చూడండి, ఇక్కడ అయితే ఆ చిన్నవి ఉన్నాయి కదండి, అవి పిల్లలు చేశారు. కానీ నైట్ టైం కదా, కొన్ని అయితే మరి ఒక 4, 5 అయితే అక్కడైతే మాడిపోయినవి. ఎందుకు అనంటే ఫ్లేమ్ ఎక్కువగా ఉండడం వల్ల మిగతావన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అక్కడ అసలు అవి ఎంచుతుంటేనే ఎంత పర్ఫెక్ట్గా, ఎంత మంచి కలరు. కానీ చూసుకొని మనము మంచి కలర్తోనే తీసుకోవాలి. నాకైతే ఒక 4, 5 అయితే అక్కడ మాడిపోయినవి. అలా కాకుండా మనకి మాడకుండా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఆ కలర్తో మీరు అరిసె అనేది తీసేసుకోండి. పాకం అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అరిసె పట్టుకున్నా కూడాను ఎంత సాఫ్ట్గా, ఎంత చక్కగా మరి మృదువుగా ఉన్నదో అంత బాగుందండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.